హై వ్యూవర్స్, వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా. మొన్న మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఇంట్లో ఢిల్లీలో సంక్రాంతి వేడుక నిర్వహించారు. దానికి చాలా రాష్ట్రాల గవర్నర్లు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, బీజేపీ నాయకులు వచ్చారు, వేరే పార్టీల వాళ్ళు కూడా వచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నేను గమనించిన వెనకాల వీడియో మీరు గమనించిన, అక్కడ మీకు కనిపిస్తున్న నరేంద్ర మోడీ కనిపిస్తున్నారు చీఫ్ గెస్ట్. అతని తర్వాత అన్నప్పుడు విశిష్ట అతిథి అన్నట్టు, స్పెషల్ గెస్ట్ అన్నట్టు చిరంజీవి కనిపిస్తున్నారు. చిరంజీవి ఎవరండి? బీజేపీ అయితే కాదు, కేంద్ర మంత్రి కాదు, అసలు రాజకీయాల్లో ఉన్నాడా? లేడు. మరి ఎలా లేడు? అని తెలుగు నటుడు, జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మంచి పేరు నటుడే, నో డౌట్. ఢిల్లీలో కదా, సరే కిషన్ రెడ్డి పిలిచారని వెళ్ళారని అనుకుందాం. అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మోడీ ఉన్న, మోడీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చిరంజీవి మీద ఉంది. ఏ రకంగా? మిత్రుడా నాతో ఉండు, మిత్రమా దా నా పక్కన ఉండు, కనపడు అన్నట్టు. సో తులసి కోటకి పూజ చేసిన, మహాదీపం అనేది వెలిగించిన, అక్కడ ఉన్నటువంటి ఆ ఆవుకో ఎద్దుకో ఈయన ప్రసాదాన్ని తినిపించిన చిరంజీవి పక్కనే ఉంటూ ఉన్నారు. కూర్చున్నప్పుడు కూడా చిరంజీవి పక్కనే ఉన్నారు. అంటే చిరంజీవిని త్వరలో మోదీ రాజకీయంగా ఓ రేంజ్లో వాడబోతూ ఉన్నారు, నో డౌట్. ఇందులో రాజ్యసభ ఎంపీ అన్నప్పుడు 6 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. చిరంజీవి గారు కనుక ఇప్పుడు ఇచ్చినట్టయితే, లేదు ఇంకో సంవత్సరానికి కనుక ఇచ్చినట్టయితే 2029 ఎన్నికలప్పుడు కూడా ఆయన పదవిలోనే ఉంటారు. మీన్వైల్ ఆయన కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు. ఈ రాజ్యసభ ఎంపీ అన్నప్పుడు రాష్ట్రపతి కోటాలో, కళాకారుల కోటాలో పంపించవచ్చు ఆయన్ని. సామాజిక సేవలో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు ఆయన. సినిమా రంగంలో అద్భుతమైన అవార్డులు ఎన్ని అందుకున్నారు. చిరంజీవి సాటటువంటి నటులు అనేప్పుడు చాలా తక్కువ మంది. సో ఈజీగా ఆయనకి రాష్ట్రపతి కోటాలో ఎంపీ పదవి వస్తుంది, రాజ్యసభ ఎంపీగా. ఆ తర్వాత ఆయన ఒప్పుకుంటే, చిరంజీవి ఒప్పుకుంటే, ఎందుకంటే చిరంజీవి గారు ఈ మధ్య నేను రాజకీయ దూరంగా ఉన్నాను, నాకు వద్దు అన్నారు. బట్ మన గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, రాజకీయానికి నేను దూరం అయ్యాను కానీ నాకు రాజకీయం దూరం కాలేదు అన్నాడు. సో అలా ఆయన రాజకీయం ఉండొచ్చు కాక. సో ఆ రేంజ్లో ఇప్పుడు మన మోదీ గారు చిరంజీవి గారిని ముందు పెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని సరికొత్తగా నిలబెట్టడానికి ట్రై చేయొచ్చు. ఏపీలో పవన్ కళ్యాణ్ని సీఎం అభ్యర్థిగా వచ్చే ఎన్నికలకు ముందు పెట్టి టీడీపీ కలిసి వస్తే సరి, లేదంటే చిరంజీవి గారిని బ్యాక్ బోన్గా పెట్టి కాపులందరినీ ఏకం చేసి, మెగా ఫ్యాన్స్ అందరిని ఏకం చేసి ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేసేయచ్చు. ఇలా ఫామ్ చేసే మూమెంట్లో మనకంతున్న సమాచారం చాలా మంది ఉంటుంది ఏంటంటే జనసేనని బీజేపీలో కలుపుతారని. బట్ పవన్ కళ్యాణ్ అయితే మ్యాక్సిమం జనసేనని బీజేపీలో కలపడానికి అనుకుంటున్నారు. అంతకైతే ఫ్రెండ్లీగా ఉందామని చెప్పేసి అనొచ్చు. సరే ఎక్కువ సీట్లు మీరే తీసుకోండి, ఏం మా తక్కువ ఇవ్వండి, బట్ జనసేన అయితే బీజేపీలో కలపని చెప్పేసి అని చెప్పవచ్చు. ఒకవేళ ఆ విషయంలో కూడా చిరంజీవిని ముందు పెట్టి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినట్టుగా జనసేనని బీజేపీ విలీనం చేయని చెప్పేసి చిరంజీవి చెప్పేచ్చు. బట్ చిరంజీవి అంతగా ఇన్వాల్వ్ కాడే నాకు అనిపిస్తుంది. అంతిమంగా నేను చెప్పేది, ఐఎమ్ షూర్ త్వరలో చిరంజీవిని బీజేపీలో రేంజ్లో వాడబోతూ ఉన్నారు. అందులో మాత్రం నో డౌట్. అంతిమంగా పవన్ కళ్యాణ్కి అయితే ముఖ్యమంత్రి యోగం ఉంది. అండ్ 2029 ఎన్నికలలో అయితే ఏపీలో, తెలంగాణలో ఊహించిన పరిణామాలు ఖాయం. పైరుల మానేల తల్లి పసిడి పంటలను మాకు సగినది. పచ్చని పైరుల మానేల తల్లి పసిడి పంటలను మాకు సగినది. రైతే రాజై కష్టే